సార్ చెప్పండి సార్, ఇప్పుడు సింహాచలం కొండలు కానీ లేదంటే మిగతా కొండలు కానీ పిండి చేస్తున్నారు, బోడుగుని కొడుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రకృతిని కాపాడనంటే సైకిల్ యాత్రలు చేపట్టి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? వయసు అయినంత కొలది మరి మైండ్ నంబ్ అయిపోయింది అనుకుంటాను నేను. చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నాన్ని డిస్ట్రాయ్ చేస్తా ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అంటే అన్ని విధాలుగా కూడా డిస్ట్రాయ్ చేస్తా ఉన్నారన్నమాట. ఐ డోంట్ అండర్స్టాండ్ ద చంద్రబాబు నాయుడు సార్ వాట్ ఈజ్ స్టాండ్. విశాఖపట్నాన్ని ఏమో అప్పనంగా 99 పైసలకే ఎకరం భూమి ఇచ్చి అందరినీ వెల్కమ్ చేసి జాబ్స్ ఇస్తామని చెప్పేసి దే ఆర్ విశాఖపట్నం యొక్క బ్యూటీని నాశనం చేస్తామన్నారు. సింహాచల దేవస్థానం కొండలు టచ్ చేయడానికి భయం వేస్తుంది అన్నమాట ఎవరికైనా సరే. పండు కాయ తినడానికే ఆ కొండల మీద పుట్టిన ప్రతి పువ్వు కూడా ఆ స్వామివారిదే. ఆ కొండ మీద ప్రతి కాయ కూడా ఆ స్వామివారిదే. ఆ స్వామివారు చూపించే తింటారన్నమాట. నాశనం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. నాశనం అయిపోతారు. మీరు నాశనం చేస్తుంది ఎవరన్నా తెలుసా? సింహాద్రి అప్పన్న, ద ఫెరోసియస్ గాడ్. ఫెరోసియస్ గాడ్ సింహం, వరాహం. చెప్తా ఉన్నాను, నెవర్ టచ్ దట్. ఆ కొండలు టచ్ చేయకండి దయచేసి, పోతారు. హెచ్చరిక చేశారు మీకు ఒకసారి. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి, సేమ్ మిస్టేక్స్ యు ఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్. ఏం చెప్తారండి ఈరోజు? ద బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నం, మైటీ సిటీ, జియోగ్రఫికల్ ఎకోసిస్టమ్ ఉంది ఈ సిటీకి, అది నాశనం చేస్తా ఉన్నారు మీరు. మీరేమో గూగుల్ అన్నారు. గూగుల్ తీసుకొని వస్తే అది ఎవరికండి? అమెరికా ఏమో తగిలేస్తే వస్తున్నాయి ఇక్కడికి. 75% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద అమెరికన్ సే దట్ వీ డోంట్ వాంట్ ఎనీ డేటా సెంటర్ హియర్ టు బి కన్స్ట్రక్ట్ టు బిల్డ్. ఓకే, తెచ్చారు డేటా సెంటర్, వీ ఐ డూ యాక్సెప్ట్ ఇట్. బట్ దానికోసం అని చెప్పేసి సింహాచల దేవస్థానం కొండలు చేయడం ఏంటండి? నాయిస్ పొల్యూషన్ ఎంత వస్తుంది తెలుసా అండి మీకు? అసలు నాయిస్ పొల్యూషన్ ఎంత వస్తుంది తెలుసా అండి? అది కూడా హై డెసిబల్స్లో నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే జనరేటర్స్ ఆపరేషన్ కంటిన్యూస్ 24/7. అలాగే జనరేటర్స్ ఏమో ఏదైతే డీజిల్ది కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ చేస్తుంది అన్నమాట. విశాఖపట్నం ఎయిర్ పొల్యూషన్తో నిండిపోతుంది. తెలియలేని ఎయిర్ పొల్యూషన్తో నిండిపోద్ది. తెలియలేని గాలితో పీల్చి లాంగివిటీ తగ్గిపోద్ది. 90 సంవత్సరాలు బతకవలసిన వాళ్ళు 70 సంవత్సరాలు పోతారు. 70 సంవత్సరాలు బతకవలసిన వాళ్ళు 50 సంవత్సరాలు పోతారు. చెప్తా ఉన్నాను. మీకేం పోతుందండి? మీకు విశాఖపట్నం ప్రజలు కదా నాశనం అయిపోయేది. గూగుల్ డేటా సెంటర్ తీసుకుని వచ్చి వాటరే లేదు ఎంతవరకు కూడా కొన్ని సిటీస్కి. లోకేష్ అంటాడు ఓన్లీ 1 TMC వాటర్ అంటే. 1 TMC వాటర్ అంటే ఎంత? తక్కువ అండి. 1 కిలోమీటర్ ఇటు, 1 కిలోమీటర్ అటు, 1 కిలోమీటర్ ఇటు, 1 కిలోమీటర్ ఇటు, 1 కిలోమీటర్ లోపల తీయండి, అంత నీరు. మరి ఇదంతా ఎక్కడికి వెళ్తుందండి? సముద్రంలోకి వెళ్తే అక్కడేమో ఫిష్ ఎకోసిస్టమ్ పాడైపోద్ది కదండి. పాడైపోద్ది కదా. సో ఇవన్నీ అంటే ప్రజలకి మేము ఇది ఏమంటేనేమో డెవలప్మెంట్కి వ్యతిరేకమంటారు. నో డెవలప్మెంట్, గో టు ద నో మ్యాన్ ల్యాండ్ ఏరియా, గో టు ద నో మ్యాన్ ల్యాండ్ ఏరియా, బట్ నాట్ విత్ ఇన్ దిస్ సిటీలోని, ఇంత దగ్గరలోని డొమెస్టిక్. ఈరోజు మధురవాడ, ఆనందపురము వీళ్ళందరూ కూడా చాలా హరిలోవలో ఉండేవాళ్ళు. ఎందుకంటే అడివారంలో ఉండే ల్యాండ్స్ అన్నీ ఇచ్చారు వీళ్ళకి. అడివారం ఉండే ల్యాండ్స్ అన్నీ 160 ఎకరాలు కూడా ఈ సింహాచలం దేవస్థానం భూములు ఇచ్చారన్నమాట. ఆ పరిసరాల ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే అలే కాదు విశాఖపట్నం, ఎందుకంటే బౌల్ సిటీ అన్నమాట, చుట్టూ కొండలు. సో ఎందుకంటే ఎక్కడ గాలి పైకి వచ్చినా సరే కార్బన్ మొనాక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా ఇలా చుట్టూ తిరిగి ఇలాగ ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఈరోజేమో అగ్రరాజ్యాలన్నీ కూడా దూరం చేస్తామనివేమో మనమేమో
దేహి అని బెక్ చేసుకొని తీసుకొస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేబర్ ఖర్చు తక్కువ. అమెరికాలో కట్టాలంటే ఇదే డేటా సెంటర్ ఏమో మీరు $15 బిలియన్, $15 బిలియన్ అంటే అక్కడేమో కనీసం $200 బిలియన్ అవుతుంది, $200 బిలియన్ అవుతుంది. ఇక్కడ లేబర్ చీపు, అప్పుడంగా వస్తుంది లేబర్, ఇక్కడ కడతావు. ల్యాండ్ చీపు, కడతావు. నీరు ఇస్తావు అన్నాడు ఫైన్ గాన, నో ట్యాక్సెస్ అంట. ట్యాక్స్లు కూడా మన రాష్ట్రానికి రాకపోతే ఏం జాబ్లు ఇస్తారు? ఏ జాబ్స్ ఉండవు ఇక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ ఉండవు. డేటా సెంటర్కి ఏం కావాలి? 1500 మంది పడతారు అంతేనే. ఈ డేటా సెంటర్ ద డైరెక్ట్లీ గూగుల్ పిచ్చా హిమ్సెల్ఫ్ హస్ టోల్డ్. సో దిస్ ఇస్ హౌ ఈ విశాఖపట్నాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇంకొక చాలదని చెప్పేసి ఈరోజు సైకిల్ ఎక్కి తొక్కి చంద్రబాబు నాయుడు నిన్న నైట్ ఏమో భారత్ ఏమో బీర్లన్నీ తాగిస్తానంట ఆర్కే బీచ్లోని. ఎవడరా మీకు చెప్పాడు ఇవన్నీ? ఎవరైనా అడిగాడరా? విశాఖపట్నం పుట్టినోడు ఎవడైనా అడిగాడరా బీర్లు మాకు కావాలి బీచ్లు అని చెప్పేసి? చక్కగా వెళ్ళామంటే మురి మిక్సర్ తింటాం. అక్కడేమో చక్కగా ఈ ఏది మా మ్యాంగో ముక్కలో ఉప్పు కారం వంటిస్తే తింటాం, మొక్కజొన్నలు ఇస్తే తింటాం. ఆడపిల్లలతో వెళ్తాము, అప్పుడే పెళ్ళైన వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు కపుల్స్. ఇటు ఎవడో తాగినాడు బోకోడేమో ఏ కామెంట్ చేస్తే ఉడికి రక్తం ఉండేవాడు ఏం చేస్తాడు? ఆడపిల్ల ముందేది అంటే 4 బాతాడు. ఏమవుతుంది అప్పుడు? ఆడు రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా? ఇది అవసరమా విశాఖపట్నం కల్చర్కి? అవసరమా? So this is how you are making the city to lose its charm. సిటీ చార్మ్ని లూజ్ చేస్తా ఉన్నారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు బికినీలు అన్నారు, గుర్తుందంటే? అప్పుడు బికినీలు అన్నారన్నమాట. అంటే గోవాలాగా బికినీలు వేసుకుని వెళ్తారంట. తర్వాత ఏమో ఈ వెస్ట్ బెంగాల్లోలాగా రెడ్ లైట్ ఏరియాలు పెడతాడు. ఇంకేముంది? ఇంక విశాఖపట్నం నాశనం చేస్తారు. ఇంకా తెచ్చుకున్నారు కదా పాపం భరత్ని, ఎక్కడి నుంచో వచ్చాడు. వాడికి ఏం తెలుసు? ఇంచ్ ఆఫ్ ద ల్యాండ్ కూడా ఇక్కడ ఏంటో తెలీదు, ఇక్కడ మనస్తత్వం ఏంటో తెలీదు, వాళ్ళు ఏం కోరుకుంటారో తెలీదు. మానవ మర్యాదలు కోరుకుంటారు, లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటారు, హ్యుమానిటీ కోరుకుంటారు. ఇవన్నీ వదిలేసి మీరేమో చేస్తున్నారు ఈ పనులు. చంద్రబాబు నాయుడుకి వయసు పెరిగే కొద్ది మతి భ్రమిస్తుందని, ఒకవైపు పర్యావరణాన్ని కాపాడండి అని చెప్తూనే మరోవైపు విశాఖలో పచ్చటి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని చెప్పి వాజ్పేయి గణేష్ కుమార్ విమర్శిస్తున్నారు. ఆ సింహాచలం అప్పన్న కొండల మీద జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని కూడా ఖండిస్తున్నారు. ఎవరు అడిగారని చెప్పి విశాఖలో బారు బీరు రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి వాజ్పేయి మండిపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.